నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యాన్ని రైతులు మళ్లీ ఎండబెడుతున్నారు. నిజామాబాద్, ఇందల్వాయి, గన్నారం, డిచ్పల్లి, సిరికొండ, సదాశివనగర్, కామారెడ్డి, దగ్గి, జుక్కల్లో భారీ వర్షాలు పడ్డాయి. మరో 4-5 రోజుల పాటు వాతావరణం పొడిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలకు కురిసిన వర్షాలకు సంబంధించి ధాన్యమంతా తడిసిపోయింది. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సంబంధించిన ధాన్యం తడిసిన తర్వాత వాళ్ళంతా కూడా ధాన్యాన్ని ఎండకు ఆరబోస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇందల్వాయి, సిరికొండ, దర్పల్లి, డిచ్పల్లి మండలాల్లో, అలాగే ఇక్కడ గన్నారానికి సంబంధించిన తండాలో ఉన్నాం. ఈ గన్నారంలో పూర్తిగా ధాన్యమంతా తడిసిపోయింది. ఒకసారి చూడొచ్చు ఎంత ఘోరంగా తడిసిపోయిందంటే మొత్తం ధాన్యమంతా కూడా పూర్తిగా తడిసిపోయింది. ధాన్యాన్ని మొత్తం ఆరబోస్తున్నారు. మొత్తం అంతా ఎంత పచ్చిగా ఉందంటే ఒకసారి చూడొచ్చు. మొత్తం కూడా ధాన్యం అంతా పూర్తిగా తడిసిపోయింది. తడిసిపోయిన ధాన్యాన్ని అంతా కూడా రైతులైతే రోడ్లపై ఆరబోస్తున్నారు. పూర్తిగా పచ్చిగా అయిపోయింది. దానికి సంబంధించి పూర్తిగా ఒకసారి రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఆవేదన ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. ఎట్లా చూస్తారు? వర్షం నిన్న సడన్గా కురిసింది, ఎట్లా చెప్తారు? ఏం చెప్తామన్నా, ఎందుకంటే ఏం చేసే రైతు ఎట్లా నష్టపోతున్నా అంటే చాలా అతివృష్టి అనావృష్టి అన్న చేసిన మొన్నదాకా ఒక్కొక్కరు 10 ఎకరాలు వేసిన భూమిని 20 ఎకరం మండింది. అదే మనకు నీళ్ళు లేక అతివృష్టి అనావృష్టి. ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఫసల్ యోజన మనకు ఇస్తుండే. ఈ 10 సంవత్సరాల నుంచి ఫసల్ బీమాన్ని మొత్తం రద్దు చేసేసారు. అయితే మనకు ఇంతకుముందు తెలిసిందంటే ఫసల్ బీమా యోజన మనకు వేస్తే మనకు నష్టపరిహారం మనిషి కదా ఏదైతే చనిపోతే ఎల్ఐసి ఎట్లా వేసుకుంటుండో ఇప్పుడు రైతుకు అట్లా ఉండే. కానీ ఈ రోజుల్లో రైతుని ఆదుకునే ఎవరు లేరు. ఎలక్షన్ వచ్చిందా మేము ఇది చేస్తాం, అది ఏ గవర్నమెంట్ వచ్చింది సార్ అన్న. కానీ ఈ రోజు నిన్న వర్షానికి కొందరు రైతులైతే మిరమ ఏడుస్తారు. ఎందుకంటే పండిందే ఎకరం పంట, ఆ పంట లోపల ఇది కూడా నష్టపరిహారం. మళ్ళీ దీంట్లో ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని జమ తీసుకపోతే వాళ్ళు ఏం చేస్తారు, మీ ఇంత కట్టు 100 అని చెప్పేసి ఒక్కొక్క క్వింటాల్కి 5 క్వింటాలు 6 కిలోలు 6 కిలోలు కట్ చేస్తారన్న. మొత్తానికి రైతు ఈ యొక్క నష్టాన్ని ఎవరు కూడా మాకు చేస్తలేరు. అదే చేస్తామన్నా అన్ని గవర్నమెంట్ కానీ ఏం చేస్తారు, మాకు ఫసల్ బీమా వేస్తే మన రైతుకు ఉంటుంది, మాకుంటుంది. ఎందుకంటే మా ఎమ్మెల్యే అన్నగారు వచ్చి కొంచెం నష్టపోయిన రైతుని కొంచెం ఆదుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాం అన్న. మీరు ఎంత వేసారు పంట? మేము ఎంత పంట అన్న 2 ఎకరాలు వేసామన్నా. 2 ఎకరం వేస్తే 1 ఎకరం ఎండిపోయింది. 1 ఎకరం ఎందుకంటే మనకు ఫిబ్రవరి 1 నుంచి నీళ్ళు తగ్గని అన్న. గోదావరి జిల్లాలో మొత్తం అడిగిపోయినాయి. తాగుదామంటే నీళ్ళు పరిస్థితి అయిపోయింది. ఒక్కొక్కళ్ళు 10 ఎకరాలు వేసి కూడా వాళ్ళు 2 ఎకరాలు పండించారన్న. దీని వెనుక మాకు ఇంతకుముందు కేసీఆర్ చెప్పాడు 3 ఎకరాలకు ఒక ఇస్తామని చెప్పి. అవి పైపులు వేసారు, అవి అడ్డైపోయినాయి. ఆ గవర్నమెంట్ పోయింది, ఈ గవర్నమెంట్ వచ్చింది. అంటే రైతుకు చూస్తారు అంతే. మోసేందుకు బెల్లం పెట్టి తినో చూపితేనే ఈ బెల్లం మీరు అంటది మనం చూడమన్నా. అందుకంటే ఇప్పుడు జరిగిన నష్టానికి కొంచెం అందరినీ ఆదుకోవాలని మనకు ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నామన్నా. చూస్తాం. మరోసారి ఇంకో రైతున్నాడు, ఒకసారి మాట్లాడి ప్రయత్నం. ఎంత వేసినావు అన్న పంట? నీ పేరేం పేరు? నా పేరు నవీన్ రెడ్డి. మాది ఇందల్వాయి మండల కేంద్రంలో గన్నారం గ్రామం మాది. మా ఊళ్ళో ప్రస్తుతం అయితే ఒక 300 ఎకరాల వరి పంట సాగు చేశారు రైతులు. దానికి మాకు వచ్చేసి ఉమ్మడి డిచ్పల్లి మండలం, ప్రస్తుతం ఇందల్వాయి మండలంలో కానీ దర్పల్లి మండలం కానీ సిరికొండలో కానీ మాకు వాటర్ భూగర్భ జలాలు అడుగంటిపోయి ఉన్న 10 ఎకరాలు వేస్తే 4 ఎకరాలు ఎండిపోవడం జరిగింది. కాస్తో కూస్తూ 4 ఎకరాలు కోసుకొస్తే అదిసుగా నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షాలకు తడిసి ముద్దైపోవడం జరిగింది. దీనికి ప్రస్తుతమే మన వ్యవసాయ అధికారులు తక్షణమే వాళ్ళు గుర్తించి ఆ అధికారులు పర్యవేక్షించాలని, రైతులకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. ఇది ఓవరాల్గా రైతులకు సంబంధించి తడిసిన ధాన్యం ఏదైతే ఉందో ఇప్పటివరకు ఇందల్వాయి, సిరికొండ, గన్నారం, కామారెడ్డి అలాగే జుక్కల్కి సంబంధించి మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ధాన్యం తడిసిపోయింది. రైతులైతే ఒకటే కోరుతున్నారు, తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అలాగే ఆరబోస్తున్నాం, కానీ అది ఎంతవరకు ఆరుతుందని కూడా చెప్పలేని పరిస్థితి. ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంత ఆరబెట్టినప్పుడు కూడా వచ్చే వర్షాన్ని అయితే ఆపలేం కాబట్టి తడిసిన ధాన్యాన్ని కూడా ఒకసారి ప్రభుత్వం చూడాలి. వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ ధాన్యానికి సంబంధించి ఒకసారి తడిసిన ధాన్యంపై దృష్టి పెట్టాలి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. అలాగే ఇంకో 2-3 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి, రైతులకు న్యాయం చేయాలి. అలాగే భూగర్భ జలాలు లేవు కాబట్టి ఒక పక్క పంటలు నష్టపోతున్నాయి. వచ్చిన పంటకు కనీసమైన పంట వస్తుందంటే ఒకసారిగా అకాల వర్షాలతోటి పంట నష్టపోతుంది, పంట తడిసిపోతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి రైతులు వేడుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, గ్రామీణ ప్రాంతం నుంచి.